హాయ్ అండి. వంటంతా అయ్యేటప్పటికి 1:30 అయింది. అందరూ భోజనం చేసేటప్పటికి 2:30 అయిందనమాట. ఇంకా బ్యాలెన్స్ మా అక్క, నేను వండిపోయాము. బయటంతా శుభ్రం చేసేసుకొని ఇంక లోపలికొచ్చి మా అక్క, నేను తిందామని కూర్చునేటప్పటికి మా పండుగాడు చూడండి అమ్మా, అబ్బా అంటూ కూర్చున్నాడనమాట. ఫుల్‌గా తినేసాడు పొట్ట నిండా. ఆపసోపాలు పడుతున్నాడనమాట. ఇంకా మా అక్క, నేను అయితే పెట్టుకున్నాం గానీ నిజంగా ఈ కారం వచ్చేసిందండి. నాకు గ్యాస్ దగ్గర ఎక్కువ సేపు ఉండి అస్సలు తినబుద్ధి కాలేదు. నాకే అవుతుందో ఇలా అందరికీ అవుతుందో తెలీదు గానీ వండిన వాళ్ళకి మాక్సిమం ఇలాగే ఉంటదనుకుంటున్నాను నేను. ఆ స్మెల్ అది పట్టేసి అస్సలు తినలేము. ఇంకా భోజనం చేసేసి ఒక న్యాప్ అయితే వేసేసామనమాట. చాలా నీరసం వచ్చేసింది. అసలు తిన్న తర్వాత మాక్సిమం పడుకోను నేను. కానీ ఆ రోజు ఫుల్ పడుకున్నాను. 4 గంటల వరకు లేవలేదు. అంటే పడుకునేదే 3 గంటలకి పడుకున్నామండి. ఒక గంట పడుకున్నాననమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అమ్మవారి గుడికైతే రెడీ అయిపోయాము. మా లక్కోడైతే ఫుల్ యాక్ట్ చేస్తుంది వీడియో ఆన్ చేయగానే. ఇంక అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.